యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. పాపాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. చావు ఆయన ముందు ఏమైపోయిందంటే, ఆ చావు మరణం ఏదైతే ఉందో ఆయన ముందు తల ఉంచేసిందండి. మరణం దగ్గర మనందరం తల ఉంచేస్తాం చూడండి. మరణం చాలా భయంకరమైనది. మరి మరణించిన ప్రతి ఒక్కరికి అడిగితే ఆ మరణం ఎలా ఉంటుందో ఏమండి మనకు తెలియదు, కానీ మరణించి ఎవరైతే మరణించారో వారికి తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభుని మనము రక్షకుడిగా మనం నమ్మగలిగితే, నిజమైన దేవుడిగా కనుక మనం తెలుసుకుంటే మనము పరలోక రాజ్యానికి చేరుకుంటామండి. మన నీతి వల్ల కాదండి, మనం చేస్తున్న మంచి పనుల వల్ల మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఒక వ్యక్తి కనుక ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తికి మరి ఎంత అనేది దానికి నష్టపరిహారం కట్టాలని అన్నావు అనుకోండి, ఏమండి ఆ వ్యక్తి దానికి బదులుగా నష్టపరిహారం కట్టాడు అనుకోండి, ఏమండి వాడు చేసిన ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మనము ఇక్కడ పెట్టేస్తామండి. ఎందుకంటే ఈయన తప్పు చేశాడు కాబట్టి, ఈ నష్టపరిహారమే చెల్లించాడు కాబట్టి ఈయన తప్పుని నేను మాఫీ చేస్తున్నాను అనేది ఎంత నిజమో, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవులు చేస్తున్న పాపం కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని దేవుని మీద చెల్లించి సర్వ మానవుల పాపాన్ని మోసిన దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. గొప్ప దేవుడు యేసు ప్రభు వారండి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. అనేక మంది జీవితాల్లో మంచి పరిశుద్ధంగా మార్చిన దేవుడు. ఈరోజు చాలా మంది చూడండి దొంగలు, చాలా మంది తాగుబోతులు, చాలా మంది తిరుగుబోతులు ఎలా మారారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట విని మారారండి. ఇదిగో చెప్తున్నా, నేను కూడా ఒకప్పుడు అలాంటి బ్రతికి ఉన్నానండి నేను. కానీ యేసు ప్రభు వారి మాట విన్నాను, జీవితానికి అర్థం తెలుసుకున్నాను. నిజంగా నేను ఒక లోకం ఉంది, ఆ లోకానికి నేను వెళ్ళాలంటే ఇదిగో ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఒక దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన యందు మన విశ్వాసం ఉంచితే ఆయన చాలా నమ్మదగిన దేవుడు, చాలా నమ్మదగిన దేవుడు ఆయన. అండి ఆ దేవుడిని కనుక మనం తెలుసుకొని ఈ భూమి మీద మనము ఆయనలాగా బ్రతికితే దేవుడు నిజంగా మరలా వస్తానన్నాడండి. ఆయన రాకడ, రెండో రాకడ ఉంది. మొదటిసారి లోకానికి వచ్చాడు, మనుషులందరూ రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు రెండో రాకడలో ఆయన రాబోతున్నాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారందరికీ దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ సువార్త మాటలు వినిన ప్రతి ఒక్కరూ దయతో ఆలోచన చేయండి. యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు.